అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తీసుకొని మా ఈవెంట్కి వచ్చినందుకు. ఇట్ షోస్ హౌ మచ్ ఐ లవ్ మై డాడ్. సో నేను చెప్పాలి కాబట్టి అందరికి నా జీవితం గురించి అంతా తెలుసు, బట్ స్టిల్ కొన్ని గ్లిమ్సెస్ ఇద్దామనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలుసు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి ఆయన బండి మీద నాకు చాలా విషయాలు చెప్పేవాడు అన్నమాట. అది అప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు నేను ఒక డాడీ అయ్యాను కాబట్టి, ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి, ఎందుకు చెప్పాడా అని ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే అవి చెప్పినవన్నీ నాకు ఫౌండేషన్లాగా ఉండిపోయినాయి. చాలామంది అనేవాళ్ళు అన్నమాట, నువ్వు ఒక పేరెంట్ అయితే నీకు తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది నీకు, బాగానే తిరుగుతున్నావు అనేటోళ్ళు. నేను ఇప్పుడు ఒక పేరెంట్ అయ్యాను కాబట్టి చెప్పగలిగింది ఏంటంటే ఐ విల్ బీ 100% గుడ్ పేరెంట్. ఎందుకు? బికాజ్ ఐ హ్యాడ్ ఎ గుడ్ పేరెంట్. సో మా డాడీ అలా నన్ను పెంచాడు. సో నాకు చాలామంది కూడా కాలేజ్లో కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఏమనేవాళ్ళంటే, నీకు చాలా పేషెన్స్ ఉందిరా బాబు, ఎట్లా భరిస్తున్నారో జనాలు అన్నట్టు. ఆ పేషెన్స్ ఇక్కడ నుంచి వచ్చింది. అఫ్కోర్స్ నాకు దాంట్లో 50% వచ్చిందేమో, ఆయనకి 100% ఉంది. ఒక్కొక్కసారి ఆయన పేషెన్స్ చూస్తే నాకే చిరాకు వస్తుంది. అంటే అంత పేషెన్స్ ఉంటుంది అన్నమాట ఆయనకి. సో అలా అనమాట. సో మా డాడీ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఆయన ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 33 సంవత్సరాలు ఉన్నాను. దూరంగా ఉండి ఏదో జాబ్ చేసుకొని బతకవచ్చు, కానీ స్టిల్ హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ. ఆయన ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ నన్ను అడుగుతారా అంటే ఏం ప్రాబ్లం ఏందిరా అని. నా మొక్కల్లో తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాబ్లం ఏంటది. ఆయన అది చూసిన వెంటనే చెప్పాడు అనమాట. చూసి ఓకే ఓకే ఏం ప్రాబ్లం ఉంది చెప్పు నాకు అనేటోడు. మెల్లి వెళ్ళి చెప్పేటోడిని. చాలా విషయాలు మా మమ్మీకి తెలియకుండా మా డాడీకి వెళ్ళి చెప్పేటోడిని. ఆయన నాకు చెప్పకుండా కూడా ఆయన సాల్వ్ చేసినవి చాలా ఉన్నాయి. సో అలా అన్నమాట. సో అట్లా అదేంటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఒకటే కాదు, పాపం ఆయన చిన్నప్పటి నుంచి ఎలా పెంచాడో నాకు బాగా తెలుసు. కాలేజ్లో కానీ ఏదైనా కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నేను సెప్ట్ అహ్మదాబాద్లో చదివాను. అహ్మదాబాద్ అంటే తెలుసు కదా, గుజరాత్లో ఉంది. ఆ గుజరాత్లో వెళ్ళినప్పుడు ఫీజు కూడా చాలా కష్టం ఉంటుండే. నాకు ఇంతవరకు టిల్ డేట్ మా ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటో అస్సలు తెలియదు. నేను రిచ్చా పూరా మీడియం అయ్యా అసలు ఏం తెలియదు అనమాట. నాకు ఏం కావాలన్నా మా డాడీ తెచ్చిచ్చేటాడు అంతే. సో అలా పెంచడం తప్ప రైటా అంటే నాకు తెలీదు, కానీ అది అట్లా చేయడం వల్ల నాకు చాలా నేర్చుకున్నాను లైఫ్లో. సో ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలని. సో కాలేజ్లో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ ఒక యూరోప్ ట్రిప్ వెళ్ళాల్సి వచ్చిండే. సో యూరోప్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక 15 days అక్కడ ఉండాలి. సరే ఇంకో ట్రిప్ కోసం ఇంకో 15 days తిరుగుదాంలే అని డాడీకి చెప్పాను అనమాట. సో డాడీ ఏం చేశాడంటే దానికి తగ్గ ఫైనాన్సెస్ అన్నీ సమకూర్చి ఇచ్చాడు. నాకు తెలియదు కదా, అక్కడ ఉన్నా తిరుగుదాం అనుకొని ప్లాన్ చేశా. ఫైనాన్సెస్ వచ్చినాయి, బాగానే తిరిగా. ఒక ఫోటో కూడా ఇంట్లో చూపించలేదు కానీ బాగానే తిరిగాను. సో అది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే తర్వాత నేను వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే హీ స్ట్రగుల్ ఎ లాట్ టు గెట్ దట్ ఫైనాన్సెస్. నాకు కానీ తమ్ముడు కానీ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో అరే మనం ఇదిరా అని ఎప్పుడు చెప్పలేదు అనమాట. ఆయనకు మించే చేశాడు కానీ ఎప్పుడు కూడా ఆయన తాహతుకు తగ్గట్టు అయితే అసలు 100% చేయలేదు. సో అది మా డాడీ. నేను మీకు జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తున్నాను అంతే. సో ఈ హ్యాపీ సమయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి. ఏంటంటే మా డాడీకి హార్ట్ సినారియో ఒకటి జరిగింది, చాలామంది తెలుసో తెలీదో. ఆ సినారియో జరిగినప్పుడు నేను ఎస్పెషల్లీ ఐసీలో ఉన్నా. మా డాడీ బెడ్ మీద ఉన్నప్పుడు నేను ఐసీలో ఆయన పక్కనే నిల్చున్నాను అనమాట. చాలామంది బయట డోర్ బయట చాలా బాధపడుతున్నారు. ఏంటి ఏమైపోతుంది, చిట్టి 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 అని. నేను అక్కడ ఉన్నా లోపల. ఐ కెన్ లిటరలీ సీ మై డాడ్స్ హార్ట్ పంపింగ్ అవుట్ ఫ్రమ్ హిస్ చెస్ట్. అంటే చెస్ట్ అలా ఉంటే హార్ట్ బయట పంప్ అవుతుంది. నాకు టెన్షన్, నాకు చాలా టెన్షన్ అవుతుంది. నేను ఏంటంటే పక్కన నిల్చుంటున్నాను, మా డాడీని చూస్తున్నాను. బయటకు వెళ్తున్నాను, ఏమవుతుందో తెలియదు. డాక్టర్ వచ్చి ఏమంటారంటే ఇంకొకటి లాస్ట్ ఛాన్స్ బాబు, ఒకటి చేద్దాము, ఇంజెక్షన్ ఇద్దాం, సెట్ అవుతుంది లేదంటే లేదు. ఇది యాక్చువల్లీ 3rd time అయ్యింది మా డాడీకి. చాలా టెన్షన్లో ఉన్నాం. యాక్చువల్లీ నేను మా జ్ఞానన్న మా మమ్మీ ముగ్గురం కలిసి మా డాడీని ఎక్కించుకొని కార్లో చాలా స్పీడ్కి వెళ్ళాను అనమాట. నాకు అసలు ఏం తెలియట్లేదు. ఆ స్పీడ్లో వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. ఆ సిచ్యువేషన్ చూస్తున్న తర్వాత పక్క నుంచి ప్రేయర్ చేస్తున్నాను. దేవుడా సింపుల్, ఈయన లేకపోతే బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. హీ ఈజ్ లైక్ ఏ ఫౌండేషన్ టు మెనీ ఫ్యామిలీస్, మా ఒకటే కాదు చాలా ఫ్యామిలీస్కి. ఆయన ఉండడానికి ధైర్యంతో చాలా ధైర్యంగా వెళ్ళిపోయాం మేము ముందర, చాలా ఎత్తుకు వెళ్ళిపోయాం కూడా. కానీ ఆయన స్టోన్ ఒకటి తీస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. మీరు ఏదైనా చేయండి, మీకు ఏమన్నా మేము చేయాలనుకుంటే కూడా మాకు చెప్పండి, కానీ ప్లీజ్ గాడ్ లెట్ హిమ్ స్టే హియర్. బయట కూడా ప్రేయర్స్ అందరూ ఆల్మోస్ట్ అదే చేశారు. డాక్టర్ వచ్చాడు, ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే మెల్లిగా 5 minutes మొత్తం సెట్ అయిపోయింది. అప్పుడు నేను ఒక డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, ముందు ఎప్పుడో చెప్పాను మమ్మీకి. ఒకటి నేను శాలంతో డిస్కస్ చేసింది ఏంటంటే,
ఇప్పుడు మా డాడీకి నేను అందుబాటులో ఉన్నా. అంటే పక్కన వచ్చి అరే బండి తీరా అంటే బండి తీసి అందుబాటులో ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే ఆ ఇంట్లో డ్రైవింగ్ చేసేటోళ్ళే లేరు, మా డాడీని తీసుకెళ్ళగలుగుతారా? లేదు. పోనీ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అంటే ఆ టైంకి నేను అవైలబుల్ లేకపోతే, సో అప్పుడు నేను శాలంకి ఏం చెప్పానంటే, మేడం మన ఇద్దరం కావాలనుకుంటే ఈరోజు బయటికి వెళ్ళిపోయి ఒక రెంటెడ్ హౌస్లో ఉండొచ్చు, మంచిగా బతకొచ్చు, శాలరీ కూడా మంచిగా వస్తుంది. కానీ నో, మనం మన పేరెంట్స్ తోటి, అంటే నా పేరెంట్స్ తోటి నేను ఉండాలనుకుంటున్నా, నువ్వు నాతోటి ఉండు. ఇక్కడే ఉంటామా ఎక్కడ ఉంటామా ఏదో ఉంటాం, కానీ ఇక్కడే ఉందామని నేను శాలం డిసైడ్ చేసుకున్నాం. ఈ విషయం మా డాడీ కూడా చెప్పలేదు ఇంతవరకు. 68th బర్త్డే కాబట్టి చెప్పారు. అంటే మా మమ్మీ మా డాడీతో ఎట్లయితే అతుక్కొని ఉందో నేను కూడా ఆయన అతుక్కొనే ఉంటాను. చాలామంది అనుకుంటారు, అరే ఈడేంటారా ఇంత ముడికింది, ఇంత వయసు వచ్చింది పారిపోవడం అనుకుంటే, సార్ నేనైతే పారిపోను సార్, ఆయనతోటే ఉంటాను డిసైడ్ అయ్యాను. సో ఆయనతోటే ఉంటాను. సో టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ ఐ విల్ బి దేర్ బిసైడ్ హిమ్ 101%. ఏదో సంపాదన కోసం వెళ్ళి వస్తానేమో కానీ పక్షి మాత్రం 100% గూటికే చేరుతుంది. సో ఈ చిన్ని సాక్ష్యం అనుకోండి, లేకపోతే టెస్ట్ పని అనుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కీప్ ప్రేయింగ్ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ, షాలోమ్ అండ్ కిడ్స్. ఇంకా వాళ్ళిద్దరు చూసారు కదా ఎలా ఉన్నారో, చాలా డేంజర్ మేనేజ్ చేయడం. వీళ్ళు ఎలా అయ్యారో నాకైతే తెలియదు, కానీ నాకైతే రోజుకి అంతే, ఇక మీకు ఏం చెప్పలేను, ఇంకా చుక్కలే. సో కీప్ మై ఫ్యామిలీ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ కీప్ డాడ్ మామ్ అండ్ ఎస్పెషల్లీ నిక్కీ ఆల్సో. ఇంకా వాడు కూడా కష్టాలు అనుభవించాలి కదా, నేను ఒక్కడే ఎందుకు పిల్లలతోటి, వాడు కూడా స్టార్ట్ అవ్వాలి కదా. సో జల్దీ మీరు ప్రేయర్ చేసి వాడు కూడా ఇంకొని తీసుకొచ్చేస్తే వాడి కష్టాలు చూసి ఆనందపడదాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్.